అందరికీ నమస్కారం అండి. బైబిల్లో ఎంత కాంట్రవర్షన్ మిస్ అయిందంటే చాలా కాంట్రవర్షన్గా మిస్ అయ్యి ఉంటాయి. బైబిల్లో లాజిక్ అనేటిదే లేకుంటుంది. సో ఇలాంటి బైబిల్ పట్టుకొని జనాలు సాక్ష్యం చెప్తుంటారు. ఏం సాక్ష్యం చెప్తుంటారంటే, నేను ఒకప్పుడు తాగుబోతుని, పచ్చి వ్యభిచారకుని, పచ్చి మోసగాన్ని, ఇప్పుడు ఈ బైబిల్ పట్టినప్పటి నుండి నేను పవిత్రుడిగా అయితే అంటున్నానని చెప్తుంటారు. సో ఆలోచించండి, ఇలాంటి దొంగ సాక్షులు ఎవరైనా చెప్తుంటే అస్సలు నమ్మకండి. వాళ్ళకి ఏ టాపిక్ దొరకది, ఏ సబ్జెక్ట్ దొరకది. వాళ్ళకి చెప్పేది ఒకటే చెప్తారు. అదేంటిదంటే, నేను ఒకప్పుడు తాగుబోతునుంటి, భయంకరమైన తాగుబోతునుంటి, ఇప్పుడు ఏసయ్య వచ్చి నాతోటి మాట్లాడే కాబట్టి నేను తాగడం మానేసిన అని అంటారు. సో చాలామంది నేర్చుకున్నట్టు మెయిన్ సాక్ష్యం అంటే ఇదే. సో దయచేసి ఇలాంటి సాక్ష్యాలు నమ్మకండి. వీళ్ళు వాళ్ళ మైండ్లో ఏదైతే వస్తుంది కదా అదే సాక్ష్యాలు చెప్తుంటారు. సో నేను చెప్పేది ఏమిటంటే, బైబిల్లో కాంట్రవర్షన్లు చాలా మిస్ అయి ఉంటాయి. ఇలాంటి బైబిల్ పట్టుకొని హిందూ సోదరుల దగ్గర వచ్చి మీరు యేసుక్రీస్తుని నమ్ముకునండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మీరు నరకానికి పోతారు యేసుక్రీస్తుని నమ్మకపోతే అని అంటారు. కానీ నిజంగా బైబిల్ దేవుని గుణం ఎలాంటిది, బైబిల్ దేవుని చరిత్ర ఎలాంటిది, నిజంగా బైబిల్ దేవుని యొక్క లక్షణాలు ఆయన ఒక దేవుని లక్షణాలుగా ఉండలేవు. అదో మీకు చదివి మీకు వినిపిస్తా. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు నాతోటి కూడా చూసుకునేది ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం నుండి చదువుతా. చదవకన్నా మునుపు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు మునుపు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత బైబిల్లో ఉందో లేదో మీరు చూడండి. నేను క్లుప్తంగా అదే చదువుతుంటా. దావీదు అనే వ్యక్తి ఉంటాడు. ఈ దావీదు ఆ ఒక అతనున్న దేశంలో ఒక రాజు. ఆ రాజు అంటే ఆ దేశాన్ని పరిపాలిస్తుంటాడు. సో అతని మందస్సాన్ని వేరొకడు ఎత్తుకొని పోయి ఉంటాడు. ఫిలిస్తీయులు ఎత్తుకొని పోయి దాని ఇష్టానుసారంగా ఊరేగించి దాని ముందు డ్యాన్సులు చేసి మన దేవత యెహోవా దేవుని మందసాన్ని తీసుకొని వచ్చింది అని ఒక ఊరేగిస్తూ ఉత్సాహధ్వనులతోటి ఉంటారు. సో అప్పుడు ఈ దావీదు వాళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళా ఆ ఒక మందసాన్ని వారి మందసాన్ని వాళ్ళకి ఇస్తామంటని చెప్పి ఈ దావీదు ఉన్న ఊరికి తోలిస్తారు. అప్పుడు పలానా ఊరిలో వచ్చి దిగి ఉన్నదని దావీదు తెలుసుకొని ఆ ఒక మందసాన్ని ఎదుర్కొని పోయి ఆ ఒక మందసాన్ని తీసుకురానికే వస్తాడు. సో ఉజ్జి అనే వ్యక్తి మందసాన్ని తోలుతుంటాడు. ఒక కొత్త బండి ఉంటుంది. ఆ బండి మీద దాన్ని ఎక్కించి ఆ ఒక ఊరి నుండి వేరే ఊరికి, తన సొంత ఊరికి తీసుకురానికే దారి మధ్యలో వస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఎడ్ల కాలు జారుతుంది. ఒక బండ భూమి ఉంటుంది. ఆ బండ మీద ఎడ్ల ఒక కాలు జారుతాయి. జారినప్పుడు ఆ ఒక మందసము కింద పడడానికి అవుతుంటుంది. కింద పడుతుంటే అప్పుడు ఆ యొక్క ఉజ్జియా మందసాన్ని తోలుతుంటాడు కదా. సో ఆయన ఏం చేస్తాడంటే, ఆ ఒక మందసాన్ని కింద పడకుండా పట్టుకుంటాడు. పట్టుకున్న వెంటనే అక్కడ ఆన్ ద స్పాట్లోనే ఆయన చనిపోతాడు. సో చూడండి, ఇంతకుముందు ఫిలిస్తీయులు ఆ మందస్సాన్ని ఎత్తుకపోయారంటని చెప్పిన కదా, వాళ్ళు ఎవ్వరు కూడా చావలేదు. ఆ ఒక మందస్సాన్ని పట్టుకపోయి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు చావలే కదా, అవిశ్వాసులు కదా, వాళ్ళు దేవుని సంబంధించిన వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఎవరు చనిపోయలేదు. ఈ ఉజ్జియా దేవుని మనిషి మందసం కింద పడుతుంది అని పట్టుకోపోయాడు. మందసం కింద పడరాదు, మనకు అవమానం వస్తుందని పట్టుకోపోయాడు. కానీ వెంటనే ఆన్ ద స్పాట్లోనే ఆయన చనిపోయాడు. యెహోవా కోపము అతన్ని రగులుకొని అతన్ని చంపేసిందంట. యెహోవా దేవుడే అతన్ని చంపేసిండంట. సో చాలామంది అంటారు, మా దేవుడు ఎవరిని చంపలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు అని అంటుంటారు. ఇక్కడ చంపేసిండు కదా. సో నేను చెప్పింది ఏదో బైబిల్లో ఉందో లేదో చదివి వినిపిస్తా. దయచేసి చూడండి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చి 30,000 మందిని సమకూర్చిందంట ఊరికి. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను
తన నామమును పట్టబడిన దేవుని మందసమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చటకై తన యొద్దకు వారందరితో కూడా బోయిల యహూద నుండి ప్రయాణమయ్యను. వారు దేవుని మందసము కొత్త బండి మీద ఎక్కించి గిబియోనున్న అబిదనాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబిదనాదబు కుమారుడగు ఉజ్జియను అయ్యను ఆ కొత్త బండి తోలిరి. దేవుని మందసము గల ఆ బండి గిబియాలో అబినదాబు ఇంటిలో తీసుకొని రాగా అయ్యో దాని మందర నడిచెను. దావీదు ఇశ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రలతో చేయబడిన నానా విధములైన సితార్లను, స్వరమండలములను, తంబూరులతోనూ, వృందంగములను, పెద్ద పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళెము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున ఉజ్జ చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జ మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. చూడండి, దేవుని మందసము వద్దనే చనిపోయినట్టు అతని. ఏ అన్యాయం చేసి అతని దేవుని మందసము కింద పడుతున్నదని పట్టుకొనబోయా. అక్కడేమయ్యా, అక్కడనే ఆయన చనిపోయా. నిజంగా దేవుని యొక్క లక్షణాలు ఉంటే అలా చావకూడదు కదండి. అన్యాయస్తుల గురించి ఆలోచించలే మనం, బాధితుల గురించి ఆలోచించలే మనం. అక్కడ దేవుడైనా నిండుకోకో ఎవరైనా నిండుకోకో మనకు కావాల్సింది న్యాయం, అన్యాయం కాదు. దేవునిలో ఎలాంటి న్యాయమైన కట్టడలు లేకుంటాయి. ఆయన అన్యాయంగా పరిగణలిస్తాడు. ఆయన ఏమంటాడంటే తన సొంత కుమారుణ్ణి లోకంకి ఇచ్చి పంపించిండంట, ఆయనని చంపించిండంట. ఎవరు కూడా సొంత కుమారుణ్ణి చంపిస్తలేరు. సో ఆలోచించండి, బైబిల్ ఒక దేవుని జ్ఞానము మెజారిటీ లెవెల్ చాలా తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి మాయల వాడి మన హిందుత్వం వదిలిపెట్టి క్రిస్టియనిటీలో కన్వర్ట్ అయ్యి మన లైఫ్ని పాడు చేసుకోరాదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతాస్తుతులు. జై హింద్, వందే మాతరం.